ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పలు డిమాండ్లపై ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జిల్లా వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా అనంతపురం తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని 2019 వేతన సవరణ వెంటనే చేపట్టి సంబంధిత సిబ్బందికి వేతనాలు పెంచాలన్నారు. 2019 తర్వాత PSCS లో చేరిన వారిని పర్మనెంట్ చేయాలని, జీవో 36 అమలు చేయాలని, సొసైటీల లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వెంటనే HR పాలసీని అమలు చేయాలన్నారు. దీని ద్వారా తమకు ఉద్యోగ భద్రత వస్తుందన్నారు. గత TDP ప్రభుత్వంలో తమకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఈ నెల 29న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామన్నారు. అప్పటికి స్పందించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీగా అనేక సంవత్సరాల నుంచి మా యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాము. చేస్తుంటే వీళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పేసి ఇంకా కాలయాపన చేస్తూ ఉన్నారు. ADCC బ్యాంక్ వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా యొక్క సమస్యలు ఏంటంటే HR పాలసీని ఇమ్మీడియట్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. HR పాలసీ అంటే మా ఉండేటువంటి సొసైటీలో ఉండేటువంటి సహకార సంఘాలకు అందరికీ, సహకార సంఘాల ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత వస్తుంది, ఆరోగ్య బీమా వస్తుంది. అందులోనే వాళ్ళు DLEC కమిటీ ద్వారా DLEC ప్రొసీడింగ్స్ కూడా వారు అందజేస్తారు. ఆ విధంగా మాకు ఉద్యోగ భద్రత వస్తుందని చెప్పేసి HR పాలసీని ప్రభుత్వం ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చుకున్నాము. అది ఇంకా ఇంతవరకు కూడా మాకు అమలు కాకపోతే కాలయాపన చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము. ఈ సొసైటీలు ఇంతవరకు కంప్యూటరీకరణ పూర్తి అయ్యి చేస్తే ఇస్తాము, మీకు HR పాలసీ అమలు చేస్తాము అని చెప్పేసి వారు చెప్పారు. HR పాలసీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కంప్యూటరీకరణకి వారికి రెండుదానికి ముడిపెట్టడము ఇది సరికాదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా కంప్యూటరీకరణ పూర్తిగా అయిపోయింది. అది అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు RCS గారు కానీ ఆప్కా MD గారు కానీ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు మేము 18 నెలల నుంచి పోరాటం చేస్తున్నా, అడుగుతా ఉన్నా కూడా వాళ్ళు మాకు కల్పించలేదు. కాబట్టి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని దిగాము. అదేవిధంగా ఈరోజు 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో చలో విజయవాడ చేపట్టి అక్కడ ధర్నా చౌక్లో కూడా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే మేము 5వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామని చెప్తున్నాం. అది కాకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని కూడా చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ జిల్లా బ్యాంకు సంబంధించి DLEC కమిటీ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఈ CEO గారు వెంటనే మాకు DLEC కమిటీ ఏర్పాటు చేసి మా యొక్క యూనియన్ తరఫున మమ్మల్ని జిల్లా కమిటీ సభ్యులుగా మమ్మల్ని పిలిచి మా యొక్క సమస్యలను చర్చించాలని చెప్పేసి ఈ యొక్క DCC బ్యాంక్ వారిని మేము అడుగుతా ఉన్నామని చెప్పి, అదేవిధంగా ఈ పొద్దు ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సాఫ్ట్ లోన్ కానీ జీతాలు లేకపోతే 6 నెలలు జీతాలు ఇస్తామని చెప్పేసి కూడా అది కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కాలయాపన చేయకుండా మాకు ఇమ్మీడియట్గా తక్షణమే మేము అడిగిన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు R. శ్రీనివాసులు, అనంతపురం జిల్లా అధ్యక్షుడిని. మేము గత 6 సంవత్సరాల నుంచి ఈ HR పాలసీ మీద మేము పోరాడుతున్నాము. కానీ ప్రభుత్వం వారు ఎటువంటి చర్య తీసుకోకుండా కాలయాపన చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే మేము ఉమ్మడి JACగా ఏర్పడి ఈరోజు మన CIT తరఫున అయితేనేమి AIBA తరఫున అయితేనేమి ఉమ్మడిగా ఈ పోరాటాలు మేము ఒక ప్రణాళిక వేసుకొని ధర్నాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ నెల 4వ తారీఖు నుంచి మేము DCC బ్యాంకుల ద్వారా మేము ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా 16వ తారీఖున DCO ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ రోజు 22వ తారీఖున DCCB బ్యాంకుల ద్వారా మేము ధర్నా చేపడుతున్నాము. 29వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టాము. ఆ తర్వాత గవర్నమెంట్ స్పందించకపోతే మేము 5వ తారీఖున రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టడము జరుగుతున్నది. అక్కడి నుంచి మేము కంప్యూటరీకరణ అనేది పూర్తిగా మేము ఆపేయదలుచుకున్నాము. మాకు మా అనంతపురం జిల్లాలో దాదాపు 320 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. మాకు జీతభత్యములు అనేది ఇంతవరకు కూడా పే ఫిక్సేషన్ అనేది జరగలేదు.
మాకు ఈ ధర్నా కార్యక్రమంలో మాకు మొట్టమొదటి డిమాండ్ జివో నంబర్ 36 అమలు పరచాలని, అదేవిధంగా ఎంప్లాయీస్ కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మాకు కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా సహకార సంఘంలో పనిచేస్తున్న రైతులకు బ్యాంకుల ద్వారా కాకుండా సహకార సంఘముల ద్వారానే రుణాలు ఇవ్వాలనేది, తర్వాత మాకు ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలనేది, తర్వాత 2019 తర్వాత మాకు ఎంప్లాయీస్ చేరిన ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేయాలనేది, మాకు గ్రాడ్యుటీ ఏర్పాటు చేయాలనేది, మా శాలరీస్ డ్యూటీ పట్టడం జరిగింది, ఆ డ్యూటీ పద్ధతిని కూడా తొలగించవాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఈ రకంగా మేము 10 రకాల డిమాండ్లతో మేము ముందుకు నడుస్తున్నాము. ఈ మా డిమాండ్ నెరవేర్చేంత వరకు మేము మా సమస్య మీద మేము పోరాడతామని ఇందులో ఈరోజు ఏబిఏ సిఐటియు ధర్నా కార్యక్రమానికి చాలామంది ట్యాక్స్ ఎంప్లాయీస్ విచ్చేసి ఉన్నారు. దానికి సంఘీభావంగా ఏబిఏ ఆఫీస్ బేరర్ అయినటువంటి ఏఐసిబిఎఫ్ ఆఫీస్ బేరర్ అయినటువంటి సునీత నేను జాయిన్ అయ్యాను. సంఘీభావం తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. వీరు ఈరోజు పెట్టుకున్న డిమాండ్స్ ఇప్పటివి కాదండి, గత 10 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు, 20 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నారు. అలాంటిది హెచ్ఆర్ పాలసీ అన్ని సంఘాలు, అన్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉన్న హెచ్ఆర్ పాలసీ, మినిమం గ్యారంటీ ఉన్న హెచ్ఆర్ పాలసీ కూడా ఇక్కడ వీళ్ళకి అమలు కావడం లేదు. అలాగే పూర్తి కంప్యూటర్గా చేసిన తర్వాత కూడా మొత్తం ప్యాక్స్ అన్ని స్ట్రీమ్లైన్ అయ్యాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. అయినప్పటికీ కూడా వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ లేదు. కొన్ని ప్యాక్స్లో అయితే ఎంప్లాయీస్ 1-2 మాత్రమే పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ప్యాక్స్ సుస్థిరంగా ఉంటాయో అప్పుడే మన గ్రౌండ్ లెవెల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానీ సెక్టర్ కానీ ముందుకెళ్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ప్యాక్స్ని సుస్థిరం చేయాలి అంటే ప్యాక్స్లో పనిచేసిన ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ అనేది కావాలి. ఎందుకు 2 lakhsకి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? ఇలాంటివన్నీ చాలా డిమాండ్స్తో 10 రకాల డిమాండ్స్తో ముందుకెళ్తున్నాము. సంఘీభావం తెలపడానికి ఏబిఏ నుంచి నేను అటెండ్ అవ్వడం జరిగింది.